తీసి ఫ్యాన్లు కొంటారు చర్చికి, టైత్ తీసి చర్చికి ఏసీ కొంటారు, టైత్ తీసి బెంచీలు చేయిస్తారు, టైత్ తీసి అల్ల పాస్టర్ గారికి ఒక 500, ఇల్లి పాస్టర్ గారికి ఒక. ఇది ఎగ్జాక్ట్లీ రాంగ్ వాక్యానుసారంగా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు, దీంట్లో ఒక్క పైసు కూడా మీరు ముట్టడానికి వీల్లేదు, ఒక్క రూపాయి కూడా మీరు ముట్టడానికి వీల్లేదు. 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి, అంటే ఎక్కడ తీసుకురావాలా? పాస్టర్ గారి చేతికి ఇవ్వకూడదు, ఎవరో తీసిచ్చారు. నేను మొన్న అక్కడెక్కడికో వెళ్తే కవర్లో పెట్టి అయ్యగారు టైత్కి గుడ్డకు రాలేకపోతే టైత్కి ఇచ్చారు. అది తప్పది. నేను సాధారణంగా నాకు తెలిసినది చెప్పేస్తానమ్మా, నా చేతికి ఇవ్వద్దు, గుడిలో వేయండి అని. ఒకవేళ అలా తీసుకుంటే పాస్టర్ గారు తప్పు. ఇంట్లోకి వచ్చిన తర్వాత దశంభాగం అనేది మీరు కానుక ఇవ్వండి పాస్టర్ గారికి, ఏదైనా కానుకిస్తే తీసుకోవచ్చు మేము, కానీ టైత్ మాత్రం తీసుకోకూడదు. మీకే శాపం కాదు, అది తీసుకుంటే మాకు కూడా. ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలి అది చెప్పండి అమ్మా? దేవుని మందిరంలోకి వెళ్ళాలా. ఎంతట? దశమ భాగమంతయు, 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీనెను చేసి. అంటే దేవుడు నేను చెప్పినట్టుగా మీరు చేసిన ఎడల, మీరు నన్ను శోధించిన ఎడల, శోధించడం అంటే అర్థం ఏంటి? ఫిల్ట్ పట్టుకొని అడగడం అంటారు. ఇవ్వా శోధించడం అంటే అది. మీరు నన్ను శోధించిన ఎడల అంటే నేను చెప్పినట్టుగా మీరు విని మీ దశంభాగం నాకిచ్చి శోధించిన ఎడల, నేనప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత, అంటే మీరు దోసుకోలేనంత, మీ ఇంట్లో మీ పెట్లో దోసుకోలేనంత విస్తారముగా. విస్తారం అంటే దానికి క్యాలిక్యులేషన్ ఏంటి? విస్తారం అంటే ఎంత? కొలతలేనంత. విస్తారం అంటే అర్థం ఏంటి? కొలతలేనంత దీవెనలు కృమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా. కింద సిగ్నేచర్ ఎవరిది? జీవో ఎవరు పాస్ చేశారు? జీవోస్ అని ఉంటాయి, గవర్నమెంట్ జీవో. సీఎం గారు సంతకం పెట్టిన తర్వాత ఇంకెవరు దానికి మార్చడానికి అధికారం లేదు. విస్తారమైన దీవెనలు కృమ్మరించిందని యెహోవా సెలవిచ్చున్నాడు. కనుక ఈసారికి అయిపోయింది. టైత్ ఎప్పుడైనా స్పెషల్ ఆఫరింగ్స్ ప్లేట్లు పట్టుకొస్తారు కదా, దాంట్లో వేసేయండి. దాంట్లో వేసేస్తే అప్పుడు రాదు. అది మీకు ఆశీర్వాదం, అది వాక్యానుసారం, అది వాక్యానుసారం. దానివల్ల మీకు ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అంటే అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారంగా మీకు దీవెనలు వస్తాయి. కనుక ఈ 2 అనౌన్స్మెంట్స్ మీరు జాగ్రత్తగా వినండి. కనుక ఈసారి మీ ఇంటికి ఎప్పుడైనా నేను వస్తే నాకు మీ టైత్లో బాగా ఇవ్వకూడదు. టైత్ కొంతమంది తీసి బీరోలో పెట్టి ఆ పాస్టర్ గారికి ఒక 500, ఈ పాస్టర్ గారికి ఒక, అది కరెక్ట్ కాదు. చాలామంది 500, 300 రాసి టైత్ అని రాస్తారు, దశంభాగం దగ్గర రాస్తారు. ఇక్కడ ఇది అంటే దేవుడు మీరు మోసం చేస్తున్నారు, దేవుడిని మీరు మోసం చేస్తారు. అది కృతజ్ఞత కానుకల్లో రాసియచ్చు. ఈ కవర్లో మీరు రాసింది పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, పాస్టర్ గారు లిస్ట్ అవుట్ చేస్తారు. అది దశంభాగానికి దశంభాగం అంటే మీరు ఎవరెవరు దశంభాగం ఇస్తున్నారో పాస్టర్ గారు తెలుస్తుంది. మీరు ఎవరెవరు ఇవ్వడం లేదో, ఎవరెవరు ఇస్తున్నారో రాస్తారు అక్కడ. ఎందుకు ఎక్కడ రాస్తారండి? రాయకపోతే ఏదంటే కొంతమంది పేర్లు కూడా రాయరు. మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం, పలానా వాళ్ళు రాయలేదు అని. ఎందుకు అనంటే రాయలేదు నేను ఎందుకంటే, రాశారు అని ఎందుకంటే జస్ట్ ప్రార్థన చేయడానికి. దశంభాగం కవర్లోనే పట్టుకొని ప్రార్థన చేస్తాం, కృతజ్ఞత కానుకలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. అవన్నీ నా తల దగ్గర కూర్చొని లెక్క పెడతారు ఆ బుక్లో రాసి. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తాను. ఇక్కడి నుంచి ఈ తప్పు చేయొద్దు. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా 2-3 సార్లు చదవండి, ఆ వాక్యం చదివితే తెలుస్తుంది. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని చదువుతాను. దాంట్లో ఈ అంశంలో ఉండే ప్రత్యేకమైన మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో తప్పనిసరిగా చేయవలసినవి ఏంటి?
తప్పనిసరిగా చేయవలసినవి ఏంటి? ఇవి నా అంశం. మానవ జీవిత యాత్రలో ప్రతిరోజు మనం తప్పనిసరిగా కొన్ని చేస్తుంటాం. చేయాలి, అది లేకపోతే కష్టం. తెల్లవారు లేస్తాం, బ్రష్ చేస్తాం. బ్రష్ చేయకపోతే టిఫిన్ చేయడానికి అవకాశం ఉండదు. బ్రష్ చేయకపోతే టిఫిన్ చేయడానికి అవకాశం ఉండదు కనుక బ్రష్ చేస్తాం. స్నానం చేస్తాం. స్నానం చేయకపోతే బజారు వెళ్ళడానికి అవకాశం ఉండదు. చూడు బాబు, ఇదేదో బజారు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కొన్ని తప్పనిసరి అవి. అది జీవిత ప్రయాణంలో అవి కొన్ని తప్పనిసరిగా చేస్తాం. అవి చేయకపోయినా పర్వాలేదా అని అంటే అవి చేయాల. కొన్ని చేయకపోయినా పర్వాలేని ఉంటాయి. కొంతమంది బద్దకిష్టాలు ఏం చేస్తారంటే బ్రష్ చేయకుండా టిఫిన్ చేస్తారు, బ్రష్ చేయకుండా కూడా చేస్తారు, స్నానం చేయకుండా కూడా బజారు బయలుదేరిపోతారు, స్నానం చేయకుండా కూడా బజారు బయలుదేరిపోతారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అసహించుకుంటారు. రాత్రంతా పడుకుంటాం కనుక స్నానం చేసి అంటారు. మనకి దానికి రకరకాల పేర్లు పెడతాం. సోమరిపోతు, తిరిగిపోతు, దున్నపోతు, ఇవి చాలామంది పోతులు ఉంటాయి మనకి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. దున్నపోతుని ఎవరికంటారు? తిండిపోతుని ఎవరికంటారు? తిరిగిపోతుని ఎవరికంటారు? పొగరపోతుని ఎవరికంటారు? ఇవన్నీ పోతులు. ఇవన్నీ కొన్నిసార్లు ఇవి అవసరం లేకుండా అతిగా చేసినవి. కావలసినంత తినాలా, బాగా తినేస్తే ముందుకి పెరిగిపోద్ది, దానికి పెరిగిపోద్ది. ఈ పెరిగిపోవడం వల్ల చూడడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళు ఎదురుగా ఏమనరు, కానీ వాళ్ళు వెళ్ళిపోతుంటే మనం వెనకత్తలోనోలో అటు ఇటోలో అనుకుంటారు, ఏం మనిషిరా ఎంత చెప్పినా అంటారు. అవి తగ్గవు. అవి పెరగడమే వస్తుంది, కానీ అవి తగ్గడం చాలా కష్టం. నాకు నా చిన్న కొడుకు ఒక రూల్ పెట్టాడు. డాడీ, మీరు కానీ ఏ రోజు నడరో ఆ రోజు నాకు 500 రూపాయలు ఇవ్వాలన్నాడు. ఏ రోజు నడుస్తారు, నేను మీకు 500 రూపాయలు ఇస్తాను అనలే. ఏమన్నాడంటే, ఏ రోజైతే మీరు నడరో మీరు నాకు 500 రూపాయలు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు నేను అబద్ధవాడినే పాస్టమ్ గారు చెప్పేస్తారు వాడికి. అందు గురించి రోజు నడుస్తున్నాను. ఇప్పుడు అప్పుడప్పుడు నడకపోతే చెప్పేస్తాను, రే ఈరోజు నడలేదురా అని. మొన్న చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, నా కోరిక మీరు నెరవేర్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నాకెవడు చెప్పినవాడు లేడు కదా, నేనే మా ఇంటికి పెద్దవాడు కానీ నాకెవరు చెప్పినవాళ్ళు లేరు. పిల్లలు చెప్పింది వినాల కనుక నా మంచి కొరకే, నా క్షేమం కొరకే చెప్పాడు. నా టౌన్కి తీసుకెళ్తే ఒక సూటు, చాలా మంచి సూట్ అది. ఆ సూటు వేసుకుంటే కొంచెం బొజ్జ కొంచెం ఇదైనట్టుగా ఉంది. చూసారా, బొజ్జ తగ్గితే మీకు ఎంత బాగుంది సూట్ అన్నమాట. మరి మా ఖరీదులో రావాలి, అది డిస్కౌంట్లో 50% డిస్కౌంట్ ఉంది. ఇదే ట్రై నా మీదకి వచ్చేస్తుంది. ఓహో, ఇక్కడ కావాలా? రైట్, నాకు రాదులే, వచ్చా అనుకుంటా. ఇది కావాలా? రైట్. కనుక కొన్ని జరగకపోయినా చేయకపోయినా జీవితం నడిచేస్తుంది. కొన్ని జరిగించే పనులు ఉంటాయి, కానీ ఇది కొన్ని తప్పకుండా జరిగించవలసినవి ఉంటాయి. ద బెస్ట్ అనిపించుకోవాలనుకోండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరానికి మంచిది. మంచిగా బ్రతకడం వలన మంచి హస్బెండ్ అవుతావు, మంచి ఫాదర్ అవుతావు, మంచి బ్రదర్ అవుతావు. ఎందుకంటే నీ మాట తీరు, నీ ప్రేమ, నీ లవ్లీ, మంచి వైఫ్ అవుతావు, మంచి మదర్ అవుతావు. కనుక ఇటు నార్మల్గా జీవించవచ్చు, మరొకటి బెస్ట్గా జీవించవచ్చు. కొన్నిసార్లు అటు ఇటు కాకుండా కూడా జీవించవచ్చు. ఇది జీవిత విధానం. అలాగనే ఒక విశ్వాసిగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా, ఇందాక పార్వతమ్మ గారు ఒక సాక్ష్యం చెప్పినప్పుడు చాలా మంచి మాట వాడారు, నాకు నచ్చింది. పార్వతమ్మ గారే కదా మీ పని? ఏంటనంటే నిలబడి
అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ప్రియమైన నా కుటుంబానికి వందనాలు అన్నారు. నాకు ఎంత నచ్చిందో. ఇది ఒక పెద్ద కుటుంబం. దేవునికి స్తోత్రం. మనకు సొంత కుటుంబం కట్ట ఈ కుటుంబమే పెద్దది. రోజా ఏడ్చిందంటే తన కుటుంబం దగ్గర తన బాధ తెలియచేసింది. శారద సాక్ష్యం చెప్పారంటే, నా కొరకు ఒక గొప్ప సంఘం ఉంది, నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది, నా కొరకు పట్టించుకునే సంఘం ఉంది, ఎలాగుందని అడిగే సంఘం ఉంది. ఎస్, మన భార్య మన భర్త తప్పించి మన గురించి పట్టించుకునేవారు మన అన్నదమ్ములు లేకపోతే మన అక్క చెల్లెళ్ళు మన ఇరుగు పొరుగు వారు ఉండరు. కొన్నిసార్లు ఉంటారు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన పక్కింటోలే మనకి శత్రువులు అయిపోతుంటారు. మనం ఎదుగుతుంటే వారు ఇబ్బంది పడతారు. మనం కొంచెం మంచిగా బ్రతుకుతుంటే వాళ్ళకి అసూయ వస్తుంది, వారికి కలత వస్తుంది, వారికి కష్టం వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్నిసార్లు ఈ మాటలు ఆలోచించండి. ఆధ్యాత్మిక జీవితంలో ట్రెడిషనల్ క్రిస్టియానిటీ, జాన్ ఈజ్ ఎ క్రిస్టియన్, పీటర్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఆయన ఆదివారం అయితే గుడికి వస్తాడు. కొంతమంది ప్రతి క్రిస్మస్కి గుడికి వస్తారు. అయినా క్రైస్తవులే వాళ్ళు. పేరు పెట్టుకున్నాడు కానీ క్రిస్మస్ వస్తాడు, గుడికి వస్తాడు. లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే, వాళ్ళ కూతురుకో కొడుకో పెళ్ళి అయితే గుడికి వస్తారు వాళ్ళు. ఎక్కడైనా ఎవరైనా చర్చిలో పెళ్ళి అయితే గుడికి వస్తారు వాళ్ళు. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ కాదు, దే ఆర్ క్రిస్టియన్స్. కొంచెం దానికంటే బెటర్ క్రైస్తవులు ఎవరంటే వాళ్ళు గుడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారితో మాట్లాడతారు, హలో ప్రైజ్ ది లార్డ్ అంటారు. వాళ్ళు క్రిస్టియన్స్. మొట్టమొదటిది పేరు పెట్టుకున్నంత మాత్రాన, తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, నా తల్లి నా తండ్రి క్రైస్తవులు కనుక నేను కూడా క్రైస్తవుడును, నా కూతురికి పెళ్లి చేయాలి కనుక నేను కూడా క్రైస్తవుడును, నా కొడుక్కి పెళ్లి చేయాలి కనుక నేను కూడా క్రైస్తవుడును. ఇదొక పద్ధతి. క్రిస్మస్ వస్తుంది కనుక నేను కూడా క్రైస్తవుడును. రే, క్రిస్మస్ వస్తుంది మంచి పార్టీ ఇస్తావా అని అంటారు. అంటే ఏం పార్టీ? మందు పార్టీ. ఒక క్రైస్తవుడికి హిందువులు అడుగుతున్న భాష. ఇది ఒక రకమైన క్రైస్తత్వం. రెండోది ఏంటంటే వారు రెగ్యులర్గా గుడికి వస్తారు, మనలాగే వాక్యం వింటారు, మనలాగే ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్ చెప్తారు, ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకుంటారు. వీరు క్రైస్తవులు. కానీ థర్డ్ వన్, బెటర్, తప్పగా చేయవలసినవి. నిజమైన క్రైస్తవుడు, ఎత్తబడే క్రైస్తవుడు, దేవుడు కోరుకునే క్రైస్తత్వం. సంఘం ఎత్తబడవలసి వచ్చినప్పుడు, దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే క్రైస్తవుడు ఎలా ఉండాలా అనే విషయాలు చెప్తాను. సాధారణంగా మనకి ఎటువంటి ప్రసంగాలు ఇష్టం అంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు, ప్రేమించే దేవుడు, నీ పాపాన్ని క్షమించే దేవుడు, నువ్వు పేదవాడవైనా బలహీనుడవైనా రోగివైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇవి చాలా ఇష్టపడతాం మనం. అటువంటి ప్రసంగాలు, అటువంటివి చాలామందికి నచ్చుతాయి. కానీ కొన్ని ప్రసంగాలు మనకి ఇబ్బంది పెడతాయి, మనకి కొంచెం కష్టపెడతాయి. ఎందుకంటే కష్టపడతాయి, ఎందుకంటే నచ్చవు. అవి మనలో లేనప్పుడు దాన్ని ద్వేషిస్తాం, దాన్ని ఇష్టపడం. ఎవరైనా ఒక క్రైస్తవుడికి అడగండి, ఒక ఆధ్యాత్మిక స్థితిలో లేని వాళ్ళకి అడగండి, ఏం బ్రదరు, ఏం సిస్టరు, మీరు చాలా దినాలు అయిపోయిన సిస్టర్ గుడికి రావడం లేదు ఏంటి అని అంటే, ఎన్నోళ్ళు ఎంత అని అంటారు. వాళ్ళ గురించి అలా ఆలోచించరు, వెళుతున్న వాళ్ళ గురించి కామెంట్ చేస్తారు అని చెప్పి 2-3 సాక్ష్యాలు చెప్తారు కూడా వాళ్ళు. మొన్న అలా ఆవిడ ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ఆవిడ ఎలాగైపోయింది తెలుసా, చూసారా? ఆ బలహీనతలో తన కప్పుకోవడానికి ఎదుటివారో ఎక్కడ వారో బలహీనత వారికి తెలియచేస్తారు, ఎదుటివారిని విమర్శిస్తారు, ఎదుటివారి బలహీనతలే వారికి బలంగా ఎంచుకుంటారు, ఎదుటివారి బలహీనతలే వారికి ఒక ఆయుధంగా పెట్టుకుంటారు. ఏంటి అనంటే తప్పక చేయవలసినవి చేయక, నడవలేని వాళ్ళకి అడగాలంటే, బ్రదర్ మార్నింగ్ వాక్ చేస్తామంటే, వాక్ చేస్తే ఏటి వచ్చేస్తుంది అని అంటారు.
టైం లేదండి. చెయ్యాలనుకుంటున్నాను కానీ టైం లేదండి. అల్లా ఆయన చేసాడు చెప్పులు రీపోయి తెలుసా, ఏంటనుకుంటుంది కానీ మీరు అని అంటారు. అంటే ఆయనకి ఇష్టం లేనివి ఎదుటోళ్ళు ఎక్కడ పాడైపోయారో చూసుకుంటారు అన్నమాట. విన్నారా ఇలాంటి మాటలు? కొంచెం లావు అయిపోతున్నారు కదా, కొంచెం నడిస్తే బాగుంటుందేమంటే, ఏమండే ఇలాంటి వాళ్ళు ఆయన ఏనడ్డు ఏడు చేయడు, ఆయన ఎంత బాగున్నాడు తెలుసా అని అంటారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన యొక్క పొరపాటుని, మన యొక్క బలహీనతల్ని, మన యొక్క స్థితిగతుల్ని మనమే దాచుకుంటూ దాన్ని తప్పించుకుంటూ తప్పక చేయవలసినవి కొన్నిసార్లు మిస్ అయిపోతుంటాం. ఈరోజు స్థిరమైన విశ్వాసి, బలమైన విశ్వాసి, దేవుడు కోరుకునే విశ్వాసి, శక్తివంతమైన విశ్వాసి జీవితం ఎలా ఉండాలి అనేవి కొన్ని మాటలు నేను త్వరగా చెప్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుదాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, జాగ్రత్త వినండి, అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే ఆ వాక్యం వింటున్న వాళ్ళందరూ బాధపడుతున్నారట, నొచ్చుకుంటున్నారట. అంటే ఆయనకి మంచి ప్రసంగాలు రావా? ఈరోజు చాలామంది వాక్యం విని బాధపడి పాస్టర్ గారి మీద కోపం పెట్టుకుంటారు, పాస్టర్ గారి మీద బాధపడిపోతారు. పాస్టర్ గారు మా గురించే చెప్తున్నారు, పాస్టర్ గారు మమ్మల్నే విమర్శిస్తున్నారు, పాస్టర్ గారు మమ్మల్ని ఉద్దేశించే ఈ మాట చెప్తున్నారు అంటారు. సంఘ ప్రారంభంలో అప్పుడే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. 2వ అధ్యాయంలో వాక్యం మొదలు పెట్టాడు పేతురు కూడా బలహీనుడే. యేసు ప్రభు గురించి ఆయనకి అంతవరకు కూడా చాలా రాంగ్ ఆలోచన ఉండేది. యేసు ప్రభుని విడిచిపెట్టి పారిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు, అబద్ధాలు ఆడేశాడు. అంతా అయిపోయింది పరిస్థితి. అయిపోయిన తర్వాత మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని కొరకు బ్రతకాలని జీవించడం మొదలు పెడితే నిజమైన క్రైస్తవుడి గురించి బోధించడం మొదలు పెడుతున్నాడు. ఇక్కడ నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి అని బోధించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఈ నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో అని బోధించడం మొదలు పెడుతుంటే క్రైస్తవులు బాధపడుతున్నారు, నొచ్చుకున్నారట. అంతవరకు ఇటువంటి బోధ వీరు వినలే. యేసు ప్రభు బోధ క్షేమకరమైన బోధ. అక్కడక్కడ కొంచెం కఠినమైన బోధ చేశాడు. పరలోకాన్ని గురించి చెప్పినప్పుడు, క్షమాపణ గురించి చెప్పినప్పుడు, రెండవ రాకడ గురించి చెప్పినప్పుడు ఖండితంగా చెప్పాడు ఆయన. కానీ పేతురు మనస్సులో కథలు చెప్పడం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలును అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ. నిజమైన క్రైస్తవుడు చేయవలసింది ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు, మామూలు క్రైస్తవుడికి మారు మనసు అవసరం లేదు. బాప్తిసం చాలు, నీటిలో మునిగేస్తే సరిపోద్ది. పేతురు మారు మనసు పొంది బాప్తిసం పొందాలంటున్నాడు. ఇది నిజమైన క్రైస్తవుడికి సామాన్యమైన క్రైస్తవుడికి ఉండే తేడా. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము. ఈ ఆలోచన మీ అందరూ ఇప్పుడు ఆలోచించాల. ఈరోజు చాలామంది బాప్తిసం పొందుతున్నారు కానీ పాపక్షమాపణ నిమిత్తము ప్రభువుని రక్షకునిగా స్వీకరించి మన పాపాలు దేవునితో ఒప్పుకొని, ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టి అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పించి, బైబిల్ చదివించి, గుడికి వెళ్ళడం నేర్పించవచ్చు. నీ పాపాలు ప్రభువు దగ్గర ఒప్పుకో అని చెప్పే మాటలు ఎప్పుడైనా గుర్తున్నాయా? నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాడును. మా పాస్టర్ గారు ఎప్పుడు పాపక్షమాపణ గురించి, మారు మనసు బాప్తిసం గురించి పెద్ద ట్రస్ట్ చేయలేదు. ఒక యూత్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు
ఒక ఆయన జూలియస్ గారిని ఒక ఆయన పాపక్షమాపణ గురించి చెప్తుంటే నాలాగే అందరూ కూర్చున్నారు, పెద్ద పెద్ద లెక్చరర్స్ వాళ్ళందరూ. బహుశా అక్కడ కూర్చున్న వారిలో నేనే చిన్నోడినేమో. ఆ మీటింగ్ చివరికి వచ్చినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. నేను ఇటు చూశాను. దాంట్లో ఇంకేమీ చెప్పలేదు. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? అది ఆయన చివరి ఘట్టం. ఒక మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? నాకు భయం వేసింది. మా అక్క నా ప్రక్కన ఉంది, కొంచెం దూరంగా ఉంది, తను ఏడుస్తుంది. నేను ఏడుపు మొదలుపెట్టాను. నాకు ఆత్మీయంగా తర్వాత పెంచారు. 2 లెక్చరర్స్ ఉన్నారు. ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా మొన్నటి వరకు చేసేది ఆవిడ. అందరూ కూర్చొని ఏడుస్తుంటే నేను వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చొని ఏడ్చాను. చిన్నప్పటికి ఏడ్చాను. నాకు 17 సంవత్సరాలు పూర్తయింది. ఏడ్చి నా పాపాలను ఒప్పుకున్నాను. ఈ అనుభవం నేను మర్చిపోలేని అనుభవం. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. మరలా మా అక్క నన్ను పిలిచింది, రే రా ప్రార్థన చేసుకున్నామని. మా ఇంట్లో ఒక చిన్న గది ఉంది, ఆ గదిలో తీసుకెళ్ళి మోకరించు. ఇంకా ఏమైనా మర్చిపోయామేమో మనం పాపాలు. తనకి ఇది కొత్త ఎక్స్పీరియన్స్. మళ్ళా ఇద్దరం కూర్చొని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాం. ప్రభా, ఇంకా ఏమైనా మర్చిపోతే గుర్తు చేయి, మా పాపాలు మేము ఒప్పుకుంటాం అని మళ్ళా ప్రార్థన చేశాం. ఆ రాత్రి 1 గంట అయిపోతుంది. ఒకటే ఏడుపు. మీరు నమ్మరు, మేము కూర్చున్నదంతా తడిసిపోయినట్టుగా అయిపోయింది. ఇది పాపక్షమాపణ. ఇది దేవుడు కోరుకునే మారు మనస్సు. ఇది దేవుడు కోరుకునే రక్షణ. ఇది దేవుడు కోరుకునే రక్షణ. జ్వరం పోయింది, యేసు ప్రభువుని నమ్ముకున్నాను. కష్టం పోయింది, యేసు ప్రభువుని నమ్ముకున్నాను. పెళ్ళవుతుంది, బాప్తిసం పొందుకున్నాను. ఇవి అవసరమే కాదనను నేను. వీటన్నిటికంట నువ్వు ఎత్తబడే వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, ప్రియుడు కోరుకునే వ్యక్తిగా, ముడతైనను మచ్చైనను కలంకమైనదిని లేకుండా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వు మారు మనస్సు పొందాల. ఈ మాటలు వారికి అర్థం కాలే. మళ్ళీ పెట్టుబాబావి ఈ మాటలు వారికి అర్థం కాక పేతురు చెప్తుంటే పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు జరగవలసినవన్నీ జరుగుతాయి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం పొందాల. బాప్తిసం పొందిన తర్వాత మారు మనసు పొందడం కాదు. అంటే బాప్తిసం ఎప్పుడు పొందాలంటే మారు మనసు పొందిన తర్వాతే బాప్తిసం పొందాల. ప్రభువుని అంగీకరించిన తర్వాత బాప్తిసం పొందాల. బాప్తిసం పొందిన తర్వాత ప్రభువుని అంగీకరించడం కాదు. ఇది ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా చేయవలసిన పని. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకెవరైనా ఉంటే ఆలస్యం చేయొద్దు. ప్రభు ఒకవేళ వస్తే నేను ఇంక బాప్తిసం పొందలేదు, ఇంకా నేను మారు మనసు పొందలేదు అనుకుంటా తప్పు. ఒకవేళ ఉన్నవారు బాప్తిసం పొందే ఉంటే మీరు ఈ కూటం చివరిలో మీరు కన్నీరు కార్చి, ప్రభా నేను నా పాపాలు ఒప్పుకోకుండా మారు మనసు పొందాను. ఒకవేళ ఇక్కడ కాకపోయినా ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచించు. మనం మనుషులం, జారిపోతుంటాం, పడిపోతుంటాం. అది ఖచ్చితం. నీతిమంతులు ఒక్కడో లేడు. కనుక నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకుండా నువ్వు బాప్తిసం పొందితే కష్టం. బాప్తిసం పొంది కూడా కొన్నిసార్లు జారిపోవడం జరుగుతుంటుంది. అదే యేసు ప్రభువు చెప్పాడు. పేతురు అంటాడు బాప్తిసం పొంది, అయ్యా మొత్తం నా శరీరం అంతా స్నానం చేశారంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? స్నానం చేసిన వాడు మరలా చేయవసరం లేదయ్యా పేతురు, కాలు కడుక్కుంటే చాలు. బాప్తిసం పొందినవాడు మరలా పాపక్షమాపణ పొందు. ప్రతిరోజు ప్రభువు దగ్గరికి వెళ్ళి, నా ఉదయకాల ప్రార్థనలో నేను చేసే మరొక అంశం ఏంటంటే, లేచి ప్రభువును స్తుతిస్తూ నాకు మరొక రోజు ఇచ్చావు, నీకు వందనాలు. నా లైఫ్ని ఎక్స్టెండ్ చేసావు, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభా నేను పాపిని, నా పాపాన్ని క్షమించావు, కానీ మరలా నేను నా మాట, నా చూపు, నా పనుల వలన
పాపాన్ని చేసి ఉండొచ్చు, వాటిని క్షమించు ప్రభా, క్షమించి ఈరోజు మరలా నా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను, నాకు తోడుగా ఉండు ప్రభా. అంటే ప్రార్థనకు ముందే ప్రభువుతో నువ్వేమైపోవాలా? సమాధానపరచబడిపోవాలా, ప్రభువుని నువ్వు బ్రతిమారుకోవాలా. చాలామంది ప్రార్థన మొదలెడితే చాలు చిన్న కూతురు పెద్ద కూతురు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. కానీ అది కాదు, కానీ ప్రభువుతో సమాధాన పడిన తర్వాత ప్రార్థన చేయాలి. కనుక మొట్టమొదటిది బాప్తిస్మం పొందడం. చదువమ్మా 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవండి. అంతటా అందరూ సారీ అది కాదు. అపోస్తల కార్యం 37 నుంచి 42 వరకు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తును నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. అక్కడతో ఆపేలేదక్క, చెప్పి ఆపలేదు. అక్కడి నుంచి జీవించే విధానం కూడా చెప్తున్నాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. బాప్తిసం పొందిన తర్వాత ఈ లోకంలోనే ఉంటావు నువ్వు, నీకంటూ వేరే లోకం లేదు, నీకంటూ వేరే రాజ్యం లేదు. బాప్తిసం పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు ఈ లోకంలోనే ఉంటావు కనుక అది ఉంచి బాబు, అది తీసేయద్దు. బాప్తిసం పొందిన నీవు ఏంటంటే చేస్తావు, మీరు మూర్ఖులకు ఈ తరమవారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. బీ కేర్ఫుల్. రక్షించబడిన నీకు ఇప్పుడు శోధనలు ఎక్కువ ఉంటాయి. రక్షించబడిన నీకు శోధనలు ఎక్కువ ఉంటాయి. నీ పాత ఫ్రెండ్స్ ఉన్నారే, నీ పాత ఫ్రెండ్స్ అంతవరకు తిరిగి నీ ఫ్రెండ్స్ దూరం అవ్వలేదు కదా, వాళ్ళు నీతోటే తిరుగుతారు, మళ్ళా వారికి పిలుస్తారు. వారికి ఒక మాట పెట్టాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు, వంగొద్దు, జాగ్రత్తగా ఉండు, అత్తినొద్దు, ఇత్తినొద్దు, ఇలాగని చెయ్యు, అలాగని చెయ్యి అని. అంటే వేగంగా గాయం మానాలంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం వినాలా. ఇదేంటండి ఎలాగంటున్నాడు అని అంటే నీకు దెబ్బ. అలాగనే బాప్తిసం పొంది మారు మనసు పొంది రక్షణ పొందిన వారికి ఇక్కడ చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందాలా. నీతో ఉండే ఫ్రెండ్స్, నీతో ఉండే సమాజం, నీతో ఉండే బంధువులు, నీతో ఉండే ఆచారాలు, నీతో ఉండే విగ్రహారాధన, నీతో ఉండే పరిస్థితులు అనేకమైనవి నీ చుట్టూ ఉంటాయి. వారికి వేరే రక్షణ పొందాలా. రక్షణ అంటే అర్థం ఏంటంటే నీ చుట్టూ ఉండే, ఇప్పుడు పవన్ కళ్యాణో, చంద్రబాబు నాయుడు గారో, జగనో వెళ్తుంటే వాళ్ళ చుట్టూ ఎవరు ఉంటారో? గన్మ్యాన్స్ ఉంటారు. ఎందుకు? వాడిని ఎవరు కాల్చకుండా కాపాడడానికి. మన చుట్టూ ఎవరుంటారంటే దేవుని దూతలు ఉంటాయి. ఎందుకంటే మనము రక్షణలోకి వెళ్ళిపోయాం. బాప్తిసం పొందిన తర్వాత రక్షణలోకి వెళ్ళిపోయాం. మొట్టమొదటిది. రెండోది చూద్దాం, టైం అయిపోతుంది కనుక రెండోది చూద్దాం. తప్పగా క్రీస్తుని గురించి మనం మాట్లాడాలా. మొట్టమొదటిది బాప్తిసం పొందాలా, రక్షణ పొందాలా. రెండోది బాప్తిసం పొంది రక్షణ పొందిన నీవు క్రీస్తుని గురించి మాట్లాడాల. 4వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి. ఈ అధ్యాయం చదివితే మీకు విచిత్రం ఉంటుంది. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఎవరికి చదువు సంధ్య లేదు. మీరు చూస్తే వారు ఇచ్చలేని 13వ వచనం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గ్రహించి. చాలాసార్లు విద్య కూడా మనకి తెలివితేటలు డౌన్ చేసేస్తుంది.
వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయేది. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఇక్కడ పేతురు స్వస్థపరుస్తుంటే, పేతురు అద్భుతాలు చేస్తుంటే ఈయనకి పెద్దలు పిలిచి ఒక మీటింగ్ పెడతారు. పేతురు, నువ్వేదో రక్షణ పొందావు, బాగుందయ్యా, నువ్వేంటి మళ్ళీ మీటింగ్లు పెట్టి అల్లాడుకు మారు మనసు పొంది, ఇల్లు మారు మనసు పొంది ఇవన్నీ చేస్తున్నావేంటి, గొడవ ఏంటి, ఇదేంటయ్యా, మతం మార్చేస్తావా నువ్వు, ఏంటి గొడవ అని మీటింగ్లో అందరు చూస్తే పేతురు చాలా ధైర్యంగా మాట్లాడతాడు. నేనేం మతం మారుస్తున్నానండి, మతం ఏంటి, కులం ఏంటి, కులం ఎవడు పెట్టాడు, మతం ఎవడు పెట్టాడు, నేను మీలాగే ఈ ఊరోడినే, ఈ ప్రాంతం వాడినే, మీలాగే ఒక్క ముక్కు ఉంది, మీలాగే 2 కళ్ళు ఉన్నాయి, మీలాగే 5 వేలు ఉన్నాయి, మీకు నాకు తేడా ఏంటండి, రంగుల రూపం ఏమైనా మార్చుండొచ్చు కానీ అని పేతురు మాట్లాడుతుంటే ఈ సభలందరూ చూసి ఆశ్చర్యపోయి, ఒరే వీడికి చదువు సంధ్య లేదు కానీ వీడికి జ్ఞానం, వారు విద్య లేని పామరులని ఆశ్చర్యపోయారట. అననుకూల పరిస్థితుల్లో పిరికివారు అయిపోలేదు వాళ్ళు. ఎవడో వచ్చి యేసుప్రభు నమ్ముకుని నీకు అదైపోద్ది ఇదైపోద్ది అని అంటే పిరికివారు, నీ ఇష్టం నీదయ్యా, నా ఇష్టం నాది, నా కొడుకు బాగుపడ్డాడు, నా భార్య బాగుపడ్డది, నా కూతురు బాగుపడ్డది, ఇంతకాలం ఇన్ని ఊర్లు తిరిగాను, ఇన్ని ప్రదేశాలు తిరిగాను, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, ఇంత చేశాను, ఆఖరికి ఇక్కడ బాగయింది, నేను నమ్ముకోకపోతే ఏం చేస్తాను, నేను నమ్ముకున్న వారందరూ నన్ను నట్టేట ముంచేశారు, ఈరోజు నేను నమ్ముకున్న యేసుప్రభు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, కనుక నేను నమ్ముకుంటానయ్యా. ఎందుకంటే అక్కడ సాక్షి ఉన్నాడు, ఎవడో ఆ స్వస్థత పొందినాడు ఎక్కడున్నాడు, వారితోనే ఉన్నాడట, వారి ఎదుటిగానే ఉన్నాడట. కనుక అక్కడ అంటున్నాడు ఆ 19వ వచనం నుంచి, అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. ఏంటే దేవుని మాట కంటే, దేవుడి కంటే మీరు గొప్ప, దేవుడి కంటే మీరు గొప్ప, మీ మాట వినుట న్యాయమా. దేవుడు నా కొడుకును స్వస్థపరిచాడండి, దేవుడు నా భార్యను స్వస్థపరిచాడు, దేవుడు నా పరిస్థితులను స్వస్థపరిచాడు, దేవుడు నా కుటుంబాన్ని ఆశ్రదించాడు, నేనెందుకు జడుస్తానండి, చంపేస్తే చంపేయండి, నేను జడవనే. దేవుని గురించి సాక్ష్యం చెప్పే క్రైస్తవులు కావాలా. ఈరోజు సంఘాలలో వీరు తక్కువైపోయారు, జడిసిపోయే క్రైస్తవులు ఎక్కువైపోయారు, బెదిరిపోయే క్రైస్తవులు ఎక్కువైపోయారు. క్రైస్తత్వం ఎందుకు, మీరు ఈ మధ్యన వాట్సాప్లో చూస్తే ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో అన్నీ కనిపెట్టిన వారు ఎవరో వచ్చిందా, మీకు వచ్చి ఉంటుంది. ఈ లైట్సు, టెలిఫోను, ముద్రణ యంత్రము, సెల్ ఫోన్సు, ఇవన్నీ కనిపెట్టినవి ఎవరంటే అన్ని కనిపెట్టినవి కూడా క్రైస్తవులే, అన్ని కనిపెట్టినవి కూడా క్రైస్తవులే. ఆ కింద నోట్ రాస్తూ ఒకడు అన్నాడు, ఇన్ని కనిపెట్టిన క్రైస్తవుల దేవుడు గొప్పోడని ఎందుకు ఒప్పుకోవడం లేదు ప్రజలు, దీంట్లో ఎక్కడైనా సరే ఇంకొక దేవుడి పేరు ఉందా, 18 రకాల సామాన్యమైన పరిస్థితులు కాదు, సెల్ ఫోన్ దగ్గర నుంచి గుండె సూది వరకు కూడా కనిపెట్టిన వారు క్రైస్తవులే కదా. 1813 సంవత్సరం నుంచి 1813 సంవత్సరం నుంచి ఈనాటి వరకు కనిపెట్టినవన్నీ రాసి 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 పెద్ద యాత్ర చేశారు. వాళ్ళందరినీ ఆ ఫోటోలన్నీ పెట్టి ఆఖరికి కంప్యూటర్ దగ్గర నుంచి, నేను మొన్నటి వరకు కంప్యూటర్ ఇంకెవడో కనిపెట్టాడు అనుకున్నాను, నేను ఆయన 4 కూడా పెట్టారు, నేను రాసుకున్నాను కూడా అవన్నీ. ఇవన్నీ కనిపెట్టిన వాడు క్రైస్తవులే కదా. వాళ్ళు దేవుడు గొప్పవాడని ఎందుకు ఒప్పుకోరు? అవునండి, దేవుడు సజీవుడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే ముందు నోట్స్ ఇస్తారు, కాగితం పెట్టుకుంటారు, ఇన్ని మాట్లాడిన తప్పులు తొడకలు మాట్లాడేసి మరుసటి రోజు మళ్ళాలో ఆడు కోర్టో గీర్టో పెనాల్టీలు వేసేస్తారు.
మన చర్చిలోని ఎవరికైనా నిలిచి ఒక చదువు రాని లేచి నేను మాట్లాడమంటే అరగంట ఆమెనని చెప్పినా ఆగదు ఆవిడ. దడదడ 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 మాట్లాడేసి మొత్తం స్టోరీ అంతే, ప్రసంగం కూడా చేసేస్తా అవసరం అయితే. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను అనుకుంటాను మన వాళ్ళకి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తే చాలా సులువు చేసేస్తారు. అలా ఆ రాజకీయమే రాదు కానీ ప్రసంగాలు దంచి కొట్టేస్తారు. మీరు ఆలోచించండి, ఒక్కొక్కరు ఎలాంటి మాట్లాడేస్తారు. అమ్మ ఆపమ్మ అని ఆపరే ఆ 4 ముక్కలు మాట్లాడడానికి ఎంత ప్రాక్టీస్ చేస్తాడు. ఓ పెద్ద మినిస్టరు ఒక యునైటెడ్ ఈస్ట్కి వెళ్ళాను నేను, నా పక్కనే కూర్చున్నాడు. ఆయన అడుగుతాడు, నాకు నాకు ఎంత సిగ్గేసిందంటే, ఏమండి ఈస్ట్ అంటే యేసుప్రభు పుట్టిందనమా సచ్చిందనమా అని అంటున్నాడు. ఈస్ట్ అంటే యేసుప్రభు పుట్టిందనమా సచ్చిందనమా అంటాడు. ఏమండి ఇలా చెప్పితే ప్రజలు నవ్వుతారు. పుట్టిందనం కాదు సచ్చిందనం కాదండి, లేచిందనం అండి అని అన్నాను నేను. లేచిందనం అండి అని అన్నాడు. అంటే ఆయనకే తెలియదు. కనుక రెండోది చూస్తే యేసు ప్రభు గురించి సాక్షులుగా నిలిచిన వారే తప్పనిసరిగా చేయాలి. మనందరము దేవుని కొరకు సాక్షులుగా నిలవగలిగితే ఈ సమాజం ఆ 12 మందితో ప్రారంభించిన ఆనాటి క్రైస్తవ సమాజం ఆ ఒక్క ప్రసంగంలోనే 3000 మందిని సంపాదించింది. ఆ 5వ అధ్యాయం అయినప్పటికీ 5000 మంది అయ్యారు. ఆ 7వ అధ్యాయం అయినప్పటికీ 12,000 మంది అయ్యారు. తర్వాత బైబిల్ లెక్క పెట్టక వారు లెక్కకు మించిపోయారని రాశాడు. నిజానికి ఎంతమంది ఉన్నాం, మనం మాట్లాడటం లేదు. దేవుని గురించి మాట్లాడేవారు తక్కువైపోయారు ఈరోజు. అది కాక ఈ భయానికి జడిసిపోతున్నారు ఈరోజు. మూడోది చూద్దాం తప్పనిసరిగా చేయవలసిన పనిలో మూడోది చూద్దాం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం. చాలా కష్టపడి వెతికాను నేను. ఒక దాని గురించి ప్రసంగం చేద్దామంటే ఒక చిన్న పాయింట్ దొరికితే దాని గురించి నేను చెప్తున్నాను. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం. దీంట్లో కొన్ని మాటలు నేను చెప్తాను, చూడండి. 2వ వచనంలో ఒక మాట చదువుతాను. ఆయన ఇంటి ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు. మొట్టమొదటిది ఏంటంటే అనేకులు. రెండోది వాకిటినైనను వారికి స్థలము లేకపోయిను, ఆయన వారికి వాక్యము బోధించుండగా కొందరు. రెండోది ఏంటి? కొందరు. మూడోది పక్షవాయువు కలిగిన ఒక మనుష్యుని 4. నాలుగోది చాలా మంది. 5వది కప్పు విప్పి దయచేసి పక్షవాయువు కలిగిన పరుపుతో దింపిన ఒక్కడు. ఎందుకు ఇవన్నీ చదివిస్తున్నానంటే, ఒక్క మనిషి రక్షించబడ్డానికి ఎంతమంది పనిచేశారో చూడండి. ఈ మీటింగ్లో ఒక్క మనిషి రక్షించబడ్డానికి వీళ్ళందరూ కష్టపడితే ఎంతమంది రక్షించబడ్డారు? ఆ కూటంలో అందరు ఇలాగానండి. ఒక్కడ రక్షించబడ్డానికి ఎంతమంది కష్టపడ్డారు? అనేకులు. వీళ్ళారా, సంఘంలో నీ పనేంటి? సేవలో నీ పనేంటి? పోనీ నువ్వు సేవ చేయడం లేదు, చర్చిలో నీ యొక్క వర్క్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో మనకి ఏదో పని ఉంటుంది. తెల్లవారు లేసి నీళ్ళు పోయడమో, గిన్నెలు తోమడమో, అంట్లు తోమడమో, లేకపోతే పిల్లలకు బట్టలు వేయడమో, బ్యాగ్ సర్దడం, ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే భార్య అరుస్తుంది, లేదా భర్త అరుస్తాడు, లేకపోతే ఎవరు అరుస్తారు, మన పిల్లలైనా అరుస్తారు. చర్చిలో మీ పని ఏంటి? కొంతమంది అంటారు మా పని ఏంటంటే వచ్చి కుర్చీ మీద కూర్చోవడం, ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం, ఆశీర్వాదం ఇవ్వగానే ఇంటికి వెళ్ళిపోవడం. కానీ ఈ సంఘంలో ఉండే గొప్ప, కపెర్నహూములో ఉండే సంఘం ఎంత గొప్పదో చూడండి. మీటింగ్ అయిపోతుంది. ఆ మీటింగ్ అవుతుంటే మీటింగ్లో వచ్చే ప్రసంగికుడు, ఆ మీటింగ్ కన్వీనరు ఏమీ పని చేయలేదు. ఆ మీటింగ్కి అనేక మంది రావడానికి కొంతమంది ఊరు వెళ్ళి ప్యాంప్లెట్లు పంచారు. కొంతమంది ఏం చేశారంటే రాని వాళ్ళని తీసుకురావడానికి మోత మోయించుకొని ఒక 4 కూలోళ్ళు పెట్టి ఒక పక్షవాయువు గలవాడిని, అంటే ఎంత సిగ్గుమాలిన పనో చూడండి. ఆ పక్షవాయువు గలవాడిని మంచం మీద ఎక్కించి 4 భుజాన్ని వేసుకొని వచ్చారు.
మరి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ గల వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి కలిసి ఆ ఇంటి పైకి ఒప్పించారు. అంటే ఎంత రిక్వెస్ట్ చేసి ఉంటారు, సార్ తర్వాత మళ్ళీ కట్టించేస్తాం కానీ చిన్న వర్క్ ఉంది సార్. ఏంటయ్యా వర్క్, వెళ్ళిపోద్ది అని అంటే మీకేం ఇబ్బంది లేదు, సౌండ్ లేకుండా మేము 4 పెంకులు తీసి మళ్ళీ ఇచ్చేస్తాం. 4 పెంకులు తీసేశారు. చివరికి పక్షవాయుగోళుడిని ఎక్కడికి దించారు? యేసుక్రీస్తు ముందుకు. అంటే ఇంత వర్క్ చేస్తే యేసుప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుని కొరకు పని చేసిన వాళ్ళు కావాలండి, పనికి వాళ్ళని మాట్లాడిన వాళ్ళు అవసరం లేదు. కొంతమంది ఏంటంటే సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాకు ఎంత కోపం వస్తుందో, ఈ కుర్చీలు అక్కడేస్తే బాగుండు కావాలండి అని అంటారు. వీళ్ళేరు పాస్టర్ గారు వేయాలా? ఎవరు వేయాలండి? పాస్టర్ గారు వేయాలా? ఏమండి ఇది అడుకడితే కట్టు, నీ చర్చే కదా, కట్టు. చాలాసార్లు విచిత్రంగా ఉంటుంది. సంఘం అంటే ఇదేదో హోటల్ అనుకుంటారు, సంఘం అంటే ఏదో లాడ్జ్ అనుకుంటారు. ప్లీజ్, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో నీ పనేంటి? నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు పిల్లల్నిచ్చిన దేవుడు, నీకు భార్య ఇచ్చిన దేవుడు, నీకు 3 పూటలు తిండి పెడుతున్న దేవుడు, ఆయన ఇంటికి వస్తున్నావు. నీ పనేంటి? నీ పనేంటి? దేవుని మహాకృప చేత మీకు తెలియకుండా ఎంతమంది పని చేస్తున్నారు తెలుసా? ఎప్పుడైనా శనివారం రండి, ఎంతమంది ఆడపిల్లలు దీన్ని వర్కౌట్ చేస్తారు, ఎంతమంది కుర్చీలు వేస్తారు. ఈరోజు మీరు శుభ్రంగా కూర్చున్నారంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. లేకపోతే వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి పకోడీలు గుటుగులు తెచ్చి లేకపోతే బజ్జీలు తెచ్చి ఆ పంచినోళ్ళకి, ఆ పని చేస్తున్న వాళ్ళకి ఒక్కొక్కరికో బజ్జీ ఇస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నువ్వు పని చేయవు, చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయవు. విమర్శించేవారు ఎక్కువ ఉంటారు చాలామంది. ఇది ఒక దుర్బుద్ధి అండి. మోషే కాలం నుంచి ఈరోజు వరకు కూడా విమర్శన అనేది నిన్ను నాశనం చేసేస్తుంది. నీకు పని చేయనివ్వదు, శాపం తెచ్చి పెట్టేస్తుంది. నీ బుర్ర మీద శాపం తెచ్చి పెట్టేస్తుంది. నీ సంఘాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నిలబడినప్పుడు ఇంత మంచి సంఘం, ఇంత అందమైన సంఘం అని చెప్పగలగాల. కుర్చీలు లేవు, బెంచీలు లేవు, ఇక్కడ అది లేదు, ఇది తప్పు. దేవుని ఇంటిలో నువ్వు ఉన్నావు, దేవుని ఇంటిలో నువ్వు ఉన్నావు. ఒక్కసారి ఎప్పుడైనా మీరు టైం చూసుకొని రండి, శనివారం రండి. శనివారం 4:30-5 గంటలకు వస్తే ఒక ఫ్యాక్టరీలాగా ఉంటుంది ఇది. ఈ పిల్లలందరూ కూడా రాత్రి 10 వరకు పనిచేస్తేనే ఈరోజు ఈ మైకులు, ఈ స్టాండ్లు, ఈ ఫ్యాన్లు అన్నీ ఉంటాయి. మీరు కూర్చున్న కుర్చీ మీద ధూళి లేకుండా చేయడానికి కారకులు వాళ్ళే. ఎంత అదృష్టవంతులు మీరు! ఎంత మంచి చక్కటి యూత్నిచ్చారు. మళ్ళా పనులు చేసుకొని 9:30కి లేటుకు వస్తే నాతో తిట్లు కాసుకొని, నా తిట్లు భరించుకొని వాళ్ళు మళ్ళీ చేస్తారు. మీరు పెద్దోళ్ళు అయిపోయారు, మీకు తిట్టలేను. తిడితే గుడి మానేస్తారు, అది బాధ. నాకు వచ్చి తిట్లు, మీకంటే మంచి బాగా తిట్టగలను నేను, మీకంటే మంచి బాగా తిట్టగలను. కానీ నాకే నష్టం. పాస్టర్ గారు కోపం ఎందుకంటే అంతా అని అంటారు. మళ్ళా నేను మనిషిని కాదేటి, నాకేటి కొత్త అవయవాలు ఏటి ఉన్నాయేటి? నేను మనిషినే, నాకు కళ్ళు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి. నా గురించి ఆడుకునే మాటలు నాకు వినబడతాయి. నాకు పౌరుషము, రోషము, కోపము, హ్యూమన్ స్పిరిట్ ఉంటుంది నాకు కూడా. చాలాసార్లు అనుకుంటారు, పాస్టర్ గారు అలా ఉండకూడదు కదండి. ఎలాగుండాలా? మరి ఎలాగుండాలో చెప్పండి ప్లీజ్. ఇది మీ సంఘం. దీంట్లో నీ పని ఏంటి? అందరిలో ఉన్నావా? కొందరిలో ఉన్నావా? నలుగురిలో ఉన్నావా? ఒక్కడిలో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు నువ్వు? నాకు ఇవన్నీ వద్దండి, నేను వచ్చి కూర్చొని వెళ్ళిపోతానండి. ఓకే, నీ ఇష్టం, వెల్కమ్. కానీ దేనికి తగిన ఆశీర్వాదం దానికి వస్తుంది. బహుశా ఆడు వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది పేర్లు చెప్పుంటాడు సాక్ష్యంలో నిలబడి. ఏమండి నేను ఇంటి దగ్గర కూర్చుంటే అల్లా బాబు వచ్చి నలుగురిని పట్టుకొని వచ్చి నన్ను మంచం మీద ఎక్కించుకొని వచ్చాడండి అని ఆ నలుగురు పేర్లు చెప్పుంటాడు కదా. నా దగ్గర డబ్బులు లేకపోతే ఆ బాబాయ్ ఇచ్చాడండి అని చెప్పుంటాడు కదా.
పేర్లు చెప్తే కొంతమందికి బాధ. వీళ్ళు చెయ్యరు, చేసిన వాళ్ళు పేర్లు చెప్తే కొంతమందికి బాధ. వీళ్ళెవ్వరు, ఇచ్చిన వాళ్ళు పేర్లు చెప్తే కొంతమందికి బాధ. ఎన్ని చెప్పగలవండి. ఈ 9 సక్సెస్ఫుల్ మీటింగ్ ఎలా జరిగిందంటే ఆ సంఘం ప్రయాసపడ్డది, కష్టపడ్డది. అక్కడ కొందరు ఉన్నారు, మరికొందరు ఏంటంటే వాళ్ళు శాస్త్రులు, పరిచయులు. వీళ్ళు వర్క్ ఏంటి తెలుసా? పని చేయరు, కానీ పని చేసిన వాళ్ళు చూడండి. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి కొందరు వీళ్ళు ఏంటంటే కూర్చోడానికి వస్తారు, కూర్చొని ఉండిరి. ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. అది వీళ్ళకి ఎంతసేపు విమర్శనే. చెప్తాను కదా, వాళ్ళు చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి ఎదుటోళ్ళని విమర్శిస్తారు. అది మంచి చెడు ఆలోచించరు. వాళ్ళకి ఏం పేరు పెట్టారు? శాస్త్రులు, పరిచయులు. దాంట్లో ఉంటే ప్రమాదం అండోయ్, దాంట్లో ఉంటే ప్రమాదం. ఆ లిస్టులో మాత్రం ఉండొద్దండి. 4వది చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ 2 చదివేసి ముగించేస్తాను, టైం అయిపోతుంది. ఇంకా 4 పాయింట్లు ఉండిపోయాయి, కానీ సగం కూడా అవ్వలేదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేరి. ప్రియులారా, పని చేయడమే కాదు, సాక్ష్యం చెప్పడమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా, మన వ్యక్తిగత జీవితం కూడా ఆధ్యాత్మిక స్థితిలో బలపరుచుకోవాలి. ప్లీజ్. చాలామంది ఏం చేస్తారంటే, మేము సువార్త చేసామండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసామండి, ఇక్కడికి వెళ్ళి ఇచ్చేసామండి. ఇవన్నీ ఒక ఎత్తు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడం అనేది ఒక ఎత్తు. నీ అనుభవాన్ని నువ్వు పడిపోకుండా కాపాడుకోవడం అనేది. వీరు అపోస్తుల బోధ యందును, అంటే వీరికి బోధ అంటే ఇష్టం, వినడం అంటే ఇష్టం. చెప్పడం ఇష్టం కాదు వీళ్ళకి, బోధ అంటే ఇష్టం, వినడం అంటే ఎక్కువ ఇష్టం. రెండోది సహవాసం. సహవాసం అంటే అర్థం ఏంటంటే సంఘంతో కలిసి జీవించడం, సంఘంతో కలిసి ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవడం, సంఘంతో కలిసి దుఃఖంలో ఒకరి బాధల్లో ఒకరు సర్దుకోవడం, సంఘంతో కలిసి ప్రార్థన చేయడం. అపోస్తుల బోధ యందును, అదే ఉంచి బాబు, నా ఫోటో నేను చూడవసరం లేదు, అదే ఉంచి, అప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చదువుకుంటాను. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. లార్డ్ సప్పర్. దీనినే 11వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 24లో చూద్దాం. 24 నుంచి 36. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చెప్పాను. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహవాసములో జరిగే మరొకటి ఏంటంటే, దీనిని విరిచి నన్ను జ్ఞాపకము చేసుకుంటాకై దీన్ని చేయడని చెప్పాను. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పి, ఇది ఎందుకు చేయాలి చెప్తారు. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. లార్డ్ సప్పర్. అపోస్తుల కార్యంలో చెప్పిన మాటే కొరింథీ రాసిన పత్రికలో సంఘానికి చెప్తున్నాడు. ఆ రోజు ప్రారంభించారు. అక్కడ రోజు కూడా రొట్టె విరుచుట. ఆ రొట్టె విరుచుట కేవలం కష్టాల్లో ఉండే, శ్రమల్లో ఉండే, బాధల్లో ఉండే అందరూ షేర్ చేసుకోవడానికి విరిచారు. ఐక్యత కొరకని చేశారు. అందరూ ఒక దగ్గర తెచ్చుకొని విరిచి పంచి ఇచ్చారు. అది ప్రభువు ఇక్కడ ఏం చేశారంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము అభివృద్ధి కొరకు, తను ప్రారంభించిన ఈ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటకు, తనను జ్ఞాపకం చేసుకుంటకు ఇది చేశాను. కొంతమందికి ప్రభురాత్రి భోజనం కూడా పెద్ద పట్టించుకోరు. వెరీ 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 ఇంపార్టెంట్. సహవాసములో కావాలి ఇది.
జాగ్రత్త వినండి, సహవాసము ద్వారా ఇది జరగాల. వాక్యం తెలియకపోతే నాకు అడగండి, చెప్తాను. ఎవడో అల్లది చెప్పారు, ఇల్లుది చెప్పారు అనే తప్పుడు సూత్రాలు, తప్పుడు సిద్ధాంతాలు మీరు వినొద్దు. క్లియర్గా నాకు అడిగితే దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటో నేను చెప్తాను. ప్రమాదం ఏంటో నేను చెప్తాను. మళ్ళీ చదవమ్మా. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, జ్ఞాపకము చేసుకొనుటకై, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. సంవత్సరాల పాటు కొంతమంది తీసుకోరు. ఈ మధ్యకాలంలో ఒక పనికిమాల తత్వం వచ్చింది. టీవీలోనే ఆయన ప్రార్థన చేస్తున్న టీలు మొక్కలు ఇడ్చుకొని టిఫిన్ ఇడ్లీ చపాతీ పూరి తిన్నట్టు ఇంట్లో తినేస్తున్నారు. ఏంటి ధర్మం కర్మం? అక్కడ ఏం చేస్తున్నాడు? సహవాసంగా కూడి చేయమంటున్నాడు. అది సహవాసంగా కూడి తీసుకోమంటున్నాడు. అక్కడ సహవాసం లేకుండా టీవీ కూర్చొని నువ్వు తినేస్తావా? ఎక్కడ సిద్ధాంతం అది? ఎక్కడ పద్ధతి అది? సహవాసంగా కూడుకోకుండా నువ్వు తినేస్తావా? అలా ఆయన ఎలా చెప్పాడండి, ఇల్లు ఈయన ఎలా చెప్పాడు? తప్పుడు సిద్ధాంతాలు. చదువమ్మా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగునప్పుడు, చాలా చూడండి, ఒక వార్నింగ్ ఇచ్చాడు. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆ పాత్రలోనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు, ఇక్కడ ఒక మాట అన్నాడు, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఖచ్చితంగా చేయవలసిన పనులు, తప్పక పాటించవలసిన విశ్వాస యొక్క పనులు నేను చెప్తున్నాను. మొట్టమొదటిది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందాల. రెండవది తప్పక క్రీస్తుని గురించి ప్రకటించాల. మూడవది దేవుని సంఘములో నువ్వు ఏదో ఒక పని చేయాలా, ఏదో ఒక పనిముట్టుగా వాడబడాలా. నాలుగవది సంఘములో నిలకడగా ఉండాలా, సహవాసంలో నిలకడగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక సంఘానికి వస్తావు, ఆ సంఘంతో కట్టుబడి ఉండవు. ఈ సంఘంలో ఉంటావు, ఇంకే సంఘంతో కట్టుబడి ఉంటావు. ఏంటది? అది క్రమమేనా? అది క్రమమే. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సిద్ధాంతం, ఆ పద్ధతి, ఆ క్రమానికి లోబడి ఉండాలి. ఈ సంఘానికి వచ్చి ఎక్కడో 10 రోజులు, 20 రోజులు, 30 రోజుల్లో టీవీలో చూసి ఆ సిద్ధాంతాలకు ఎలా కట్టుబడి ఉంటావు నువ్వు? నిలకడగా ఉండాల. అందుగురించే అక్కడ పౌలు ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా అలవాటు చేశాడు, సహవాసాన్ని అలవాటు చేశాడు, రొట్టె విరిచిట అలవాటు చేశాడు, క్రమాన్ని అలవాటు చేశాడు, పద్ధతిని అలవాటు చేశాడు. నేను చెప్పాను కదా, వారు ఆ వాక్యం విన్నప్పుడు బాధపడినట్టుగా మీకు కూడా కొంతమందికి బాధ ఉంటుంది. మన సంఘంలో ఎవరికైనా బాగులేనప్పుడు, ఎవరైనా లేవలేని స్థితిలో కష్టంలో ఉండేటప్పుడు రాజుపాస్టర్ గారు వారికి వచ్చి ఇస్తున్నారు. మీరు తెలియచేస్తే మీరు తీసుకెళ్ళివ్వడం కూడా తప్పది. పాస్టర్ గారు వచ్చేవడమే తప్పు, మంచిది. చాలామంది ఏంటంటే మీరేదో తీసుకెళ్ళి మీరు ఇచ్చేసినట్టుగా అవుతుంది. అక్కడ దైవ సేవకుడే ఇవ్వాలి, అది పాస్టర్ గారిని పట్టుకొని వెళ్ళి ఇవ్వాలి. అది ఏదో కాఫీ టీ ఇచ్చినట్టు మీరు తీసుకెళ్ళి ఇవ్వకూడదు. పాస్టర్ గారు రావాలా, ప్రార్థన చేయాలా. అంటే పాస్టర్ గారు నీతిమంతుడు, మేము నీతిమంతులం కాదా అని అంటే వాక్యానుసారంగా నేను చెప్తున్నాను. 12 మంది కూర్చుండేటప్పుడు ప్రభువే ఇచ్చాడు అక్కడ. అందు గురించి అంటాడు, ఎవడైనా అయోగ్యముగా దీనిని ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనే త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ఎందువలన జనులు మేలు పొందకున్నారు, తొందరలో తెలుసుకొని ముందుకెళ్ళదామా. ఎందువలన జనులు మేలు పొందకున్నారు,
తొందరలో తెలుసుకొని ముందుకెళ్ళదామా, ముందుకెళ్ళదామా, ముందుకెళ్ళదామా. అది గోడి గారు రాసినటువంటి పాట. సతీష్ కుమార్ అడిగాడు నాకు, మన హైదరాబాద్ సతీష్ కుమార్, ఎలాగొచ్చింది ఈ ఆలోచన అని. నేను ఆయన ఒక మీటింగ్లో కలుసుకునేటప్పుడు సతీష్ కుమార్ గారు అడిగాడు, కొందరు బలహీనులు, మరి కొందరు దౌర్భాగ్యులు, ఎందుకో మరి నీ వెరుగుదువా. కొందరు బలహీనులు, మరి కొందరు దౌర్భాగ్యులు, ఎందువలన నీ వెరుగుదువా. ప్రభువు బల్లలో, పాట మర్చిపోయాను నేను. చాలా మంచి పాట, బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాను, నేనే నేర్పించి పాట పాడించాను. ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. కనుక ప్రియులారా, ఈ పాటలో ఈ మాటలు మహానుభావులు రాశారంటే దీని వెనక ఎంత గాథ ఉంది. ఎవడైనా నా యోగ్యంగా తీసుకోకూడదు, సహవాసంలో ఉండాలి. ఇంకా ముగించేస్తే ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. కానీ అంటే ఇలాంటివి సంఘక్షేమం, సంఘములో విశ్వాస యొక్క ఖచ్చితంగా చేయవలసిన పనులు ఇవి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాకు పాపక్షమాపణ దయచేయి, ప్రభా నిన్ను ప్రకటించే అనుభవం నాకు దయచేయి, ప్రభా ఇదిగో నీ సంఘములో ఏదో ఒక పనిముట్టిగా నన్ను వాడుకో ప్రభా. నేను మర్చిపోకుండా నీ బలలో పాలు పంపులు పొందడానికి, ఇదిగో క్రమం తప్పకుండా నీ బలలో పాలు పంపులు పొందడానికి, అయోగ్యముగా కాకుండా యోగ్యతతో నీ బలలో పాలు పంపులు పొందడానికి, నా అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి నీ కృపను నాకు దయచేయ ప్రభాని. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుని నోరు తెరిచి, ప్రభా మా పాపములు క్షమించు ప్రభా, మమ్మల్ని కరుణించు నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా నీ కృపలో భద్రపరచు నాయన. ఇదిగో నీ సన్నిధిలో నిందారహితులుగా జీవించడానికి నీ సహాయాన్ని దయచేయి ప్రభా. ఇదిగో ప్రభాను దయగల తండ్రి, నిన్ను ప్రకటించే విధానం మాకు నేర్పించు నాయన. ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా అననుకూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో కూడా ఇదిగో ప్రభ నిన్ను జ్ఞాపకం చేసుకొని ఇదిగో నీ యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించడానికి భయపడకుండా, విద్యలేని పామర్లే ఇదిగో ప్రభను దయగల తండ్రి ఆ విధంగా ప్రకటించారు కనుక మేము కూడా ప్రకటించడానికి ఇదిగో నీ సహాయం మాకు దయచేయి ప్రభా. ఇదిగో మా సంఘం అనేక మందికి సువార్త ప్రకటించే సంఘంగా దీవించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ సంఘములో ఒక ప్రత్యేకమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభా. నా బలము, నా ఆరోగ్యము, నాకుండే తలాంతులు ఒక ప్రత్యేకమైన పాత్రగా నిన్ను వాడుకోవడానికి సహాయం దయచే ప్రభా. నన్ను వాడుకోనైనా, నన్ను వాడుకోనైనా, నన్ను వాడుకోనైనా. ఇదిగో ప్రభా నాకు ఇదిగో ప్రభా ఆరోగ్యం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి ఆయుష్ని ఇచ్చావు. వీటన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ నన్ను ఇదిగో ప్రభా నాకుండే పరిస్థితిని నీ సన్నిధిలో వాడుకోవడానికి సహాయం దయచే ప్రభా. అలాగే నీ సహవాసములో కూడా నేను ఎక్కడ లొంగిపోకుండా అయోగ్యముగా నీ బలలో పాలు పంపులు పొందకుండా ఇదిగో పరిశుద్ధతతో ప్రభా, ఇదిగో నిందారహితుడిగా నేను నీ బలలో ప్రభా పాలు పంపులు పొందడానికి సహాయం దయచే ప్రభా. ఆయన నీకు సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, సహవాసాన్ని దీవించండి, బలపరచండి, భద్రపరచండి. క్రీస్తు వేడుకొనుచున్నాము తండ్రి.